సహకారంతో బట్టన్న గారి సహకారంతో ఆ వడ్డీని కూడా దాదాపుగా 2000 కోట్ల రూపాయలు వడ్డీ డబ్బులను కూడా ఈరోజు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క మన రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మహిళలు వంటింటికే పరిమితం కావాలనేటువంటి దుష్ట ఆలోచనను ఛేదించుకొని ఆకాశంలో సగం సమాజంలో సగం అంతరిక్షంలో కూడా మేము పోగలుగుతామని నిరూపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఆర్థికంగా ఏ ఆడబిడ్డ ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పటికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా పెట్రోల్ బంకులు కావచ్చు, మరి సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, ఇందిరా మహిళా శక్తి కావచ్చు, ఈరోజు దాదాపుగా 40% 3000కు పైగా మా మహిళా సంఘాలకు మరి ఐకేపీ సెంటర్లు ఇచ్చి 159 కోట్ల రూపాయల ఆదాయం ఐకేపీ సెంటర్స్ ద్వారా పోయిన సంవత్సరం జిల్లా సమైక్యలందరికీ అందించినటువంటి ఘనత ఈ సర్కార్ది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు తెలుసు మన ప్రభుత్వం మహిళల పట్ల సానుకూలంగా ఉండే ప్రభుత్వం, మహిళలు ఎదగాలని కోరుకునే ముఖ్యమంత్రి గారు. కానీ కొంతమంది వాళ్ళ మనం మీటింగ్ పెట్టుకుంటుంటే అనేక రకాలుగా పాపం కన్నీళ్లు పెడుతున్నారు. మహిళలు సంతోషపడితే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఎందుకో అర్థం కావట్లేదు. అన్న ఈరోజు మా మహిళా సంఘాలలో 67 లక్షల మంది ఉంటే 12 నుంచి 14 లక్షల మంది చదువురాని మహిళలు ఉన్నారని గుర్తించి మరి మా దివ్యా దేవరాజన్ గారు వారితోటి ఎప్పటికప్పుడు జిల్లా సమైక్యలతో మీటింగ్ పెట్టి అమ్మకు అక్షరమాల అని చెప్పి ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది మహిళలకు చదువు చెప్పించేటువంటి కార్యక్రమం. ఇప్పటికే 6 లక్షల మంది లిటరసీ ఎగ్జామ్ రాసిర్రు, పాస్ అయినరు. మళ్ళీ ఇంకా 6 లక్షల మంది కూడా చదువు చెప్పించి ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత తగ్గించే విధంగా మా మహిళా సంఘాలను మరి ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా నిరాదరణ గురవుతున్నటువంటి మహిళలను చేరదీసి 60 సంవత్సరాలు దాటినటువంటి మా మహిళలను కూడా మహిళా సంఘాలలో చేర్పించడం జరుగుతుంది. స్నేహ గ్రూప్ ద్వారా 1,00,000 మంది యువ కిషోర బాలికలు 14 నుంచి 18 ఏళ్ళ వరకు ఉన్నటువంటి బాలికలను స్నేహ సంఘాలలో చేర్పించి వాళ్ళకు కూడా ఆర్థికంగా సామాజికంగా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టి మొన్న సమ్మర్ క్యాంపులో అమ్మాయిలకు అందరికీ సైకిల్ నేర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మా మహిళలు గ్రామీణ మహిళలే, మా ఉత్పత్తులు మేము తయారు చేసే బిజినెస్ కానీ అంశాలు కానీ గ్రామీణయే, కానీ వాటికి మార్కెటింగ్ కల్పించి ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా తీర్చిదిద్దిన దార్శనికుడు మన రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైటెక్ సిటీ దగ్గర 350 కోట్లకు పైగా విలువ చేసే దగ్గర 106 షాపులు మారుమూల మహిళలకు అందించినటువంటి ఘనత మన సర్కార్ది, మన రేవంత్ అన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవర్ రూట్స్ ఆర్ లోకల్ బట్ అవర్ విజన్ ఈజ్ గ్లోబల్ అనే విధంగా మా మహిళలందరం మేము గ్రామీణ ప్రాంత మహిళలమే కావచ్చు, కానీ మా ఆలోచన, మా ఎదుగుదల, మేము తయారు చేసే ఉత్పత్తులు మరి గ్లోబల్గా ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో మహిళ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబాలు